మా మొగుడు పని సరిగా చేయడు. అందుకని మా మరిదిని కొంచెం ట్రై చేస్తాను. నాకు పిచ్చేకుంటుంది. కథ చాలా బాగుంటుంది. కాలం చాలా మారిపోయింది. నేను నా జీవితంలో ముందుకు వెళ్ళాను. కిరణ్ కూడా తన కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. కాని కొన్ని బంధాలు మనసులో ఒక మూలలో ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఒకరోజు ఆ ఫోన్ వచ్చింది. అది కిరణ్ నుండి. చాలా సంవత్సరాల తర్వాత అతని స్వరం వినిపించింది. పిన్ని అని మెల్లగా అన్నాడు. ఆ ఒక్క మాట విన్న క్షణం నా గుండె ఆగిపోయినట్టయింది. నేను నిశ్శబ్దంగా ఉన్నాను. అతను మళ్ళీ అన్నాడు, నువ్వు ఒకసారి వస్తావా? నేను ఏమీ అడగలేదు. ఎందుకు అని కూడా కాదు. కేవలం వస్తాను అన్నాను. ఆ ఇంటి ముందు నిలబడినప్పుడు నా కాళ్ళు వణికాయి. అదే ఇల్లు, అదే గడప. కాని నా జీవితం మాత్రం మారిపోయింది. తలుపు మెల్లగా తెరుచుకుంది. అక్కడ కిరణ్ నిలబడి ఉన్నాడు. మునుపటి చిన్న పిల్లాడు కాదు. ఇప్పుడు బాధ్యతలు ఉన్న మనిషి. కాని అతని కళ్లలో అదే పాత ప్రేమ ఉంది. పిన్ని అని మళ్ళీ పిలిచాడు. ఈసారి నేను ఆగలేకపోయాను. కన్నీళ్లు వచ్చాయి. నేను మెల్లగా అన్నాను, ఎలా ఉన్నావు? అతను నవ్వి అన్నాడు, నువ్వు లేకపోయినా నువ్వు నేర్పినట్టు బాగానే ఉన్నాను. ఆ మాట విన్నాక నా గుండె నిండిపోయింది. ఇంట్లోకి వెళ్ళాను. అక్కడ అతని భార్య ఉంది. చిన్న బాబు కూడా. ఆ బాబు నా దగ్గరకు వచ్చి పిన్ని అని పిలిచాడు. నేను ఆశ్చర్యపోయాను. కిరణ్ నవ్వుతూ అన్నాడు, నువ్వు నాకు ఎంత ముఖ్యమో నేను అతనికి చెప్పాను. ఆ క్షణంలో నాకు నా జీవితం తిరిగి వచ్చినట్టుంది. కొన్ని గంటలు మేము మాట్లాడుకున్నాం. పాత జ్ఞాపకాలు, నవ్వులు, కొంచెం కన్నీళ్లు. చివరికి అతను మెల్లగా అడిగాడు, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. కాని ఒకసారి అయినా చెప్పి వెళ్లాల్సింది కదా? ఆ ప్రశ్న నా గుండెలో మళ్లీ బాధ తెచ్చింది. నేను మెల్లగా అన్నాను, చెప్పితే నేను వెళ్ళలేకపోయేదాన్ని. అతను నిశ్శబ్దంగా నవ్వాడు. నువ్వు ఎప్పుడు నన్ను కాపాడిందే పిన్ని. కొన్ని క్షణాలు మేమిద్దరం ఏమీ మాట్లాడలేదు. కాని ఆ నిశ్శబ్దంలో మా బంధం మళ్లీ బలపడింది. విడిపోవడం మా మధ్య దూరం తీసుకువచ్చింది. కాని అది బంధాన్ని విరగలేదు. ఇప్పుడు మా బంధానికి కొత్త రూపం వచ్చింది. గౌరవం, దూరం, అర్థం. ఇంటి బయటికి వస్తున్నప్పుడు ఆ చిన్న బాబు నా చేతిని పట్టుకుని అన్నాడు, మళ్ళీ వస్తావా? నేను నవ్వి అన్నాను, తప్పకుండా వస్తాను. కిరణ్ నన్ను చూసి చివరిగా అన్నాడు, నువ్వు దూరంగా వెళ్ళిపోయినా నువ్వు ఎప్పుడూ నా దగ్గరే ఉన్నావు. ఆ మాట నా జీవితానికి చివరి సమాధానం. అప్పుడు నాకు అర్థమైంది, ప్రేమ అంటే ఎప్పుడూ కలిసే ఉండడం కాదు. కొన్నిసార్లు దూరంగా ఉన్నా మనసులో దగ్గరగా ఉండడమే. ఆ రోజు తర్వాత నా జీవితం మళ్లీ సాధారణంగా మారిపోయింది. కాని నా మనసులో ఒక శాంతి వచ్చింది. ఎందుకంటే నేను దూరంగా వెళ్ళిపోయినా బంధం దూరం కాలేదని నాకు స్పష్టంగా అర్థమైంది. కొన్ని వారాల తర్వాత కిరణ్ నుంచి ఒక చిన్న పార్సల్ వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. పార్సల్ తెరిచి చూస్తే లోపల ఒక చిన్న డైరీ ఉంది. దాని మొదటి పేజీ మీద ఒక మాట రాసి ఉంది, పిన్ని, నువ్వు నాకు నేర్పిన ప్రతి మాట నా జీవితానికి మార్గం. నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఆ డైరీలో అతను చిన్నప్పుడు నుంచి నా గురించి రాసుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి. ఈరోజు పిన్ని నాకు భోజనం పెట్టింది. ఈరోజు పిన్ని నన్ను ఓదార్చింది. ఈరోజు పిన్ని వల్ల నేను నవ్వాను. ప్రతి పేజీ నా గుండెను తాకింది. చివరి పేజీకి వచ్చేసరికి ఒక మాట రాసి ఉంది, నువ్వు దూరంగా వెళ్ళిపోయిన రోజు నేను చాలా బాధపడ్డాను. కాని ఇప్పుడు అర్థమైంది, నువ్వు నన్ను వదిలిపెట్టలేదు, నన్ను కాపాడావు. ఆ మాట చదివిన తర్వాత
నేను ఆ డైరీని గట్టిగా కోగిలించుకున్నాను. ఎందుకంటే నేను చేసిన త్యాగం వృథా కాలేదు. కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాను. ఈసారి అతిథిలా కాదు, మనిషిలా. ఆ చిన్న బాబు పరుగెత్తుకుంటూ వచ్చి నా చేతిని పట్టుకున్నాడు. పిన్ని వచ్చేసింది అని ఆనందంగా అరిచాడు. ఆ క్షణంలో నా గుండె మళ్ళీ నిండిపోయింది. కిరణ్ దూరంగా నిలబడి నవ్వుతూ చూశాడు. ఆ నవ్వులో గౌరవం ఉంది, అర్థం ఉంది, మరియు నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ ఉంది. నేను ఆ ఇంటి లోపలికి నడుస్తూ ఒక విషయం అర్థం చేసుకున్నాను. జీవితంలో కొన్ని బంధాలు పేర్లు మార్చుకుంటాయి, కాని వాటి విలువ ఎప్పటికీ మారదు. మరిది కొడుకుగా మారవచ్చు, పిన్ని అమ్మగా మారవచ్చు, కాని ఆ బంధం ఎప్పటికీ ముగియదు. ఎందుకంటే అది రక్తంతో కాదు, మనసుతో పుట్టింది.